ప్రైజ్ ది లార్డ్. 9వ సంకీర్తన 7 నుండి 12 చరణాలు ధ్యానం చేసుకుందాం. ఈ వాక్య భాగము మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. ప్రభు నామములో మనకు క్షేమము, బలమైన కాపుదల ఉంది. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అని 10వ వచనంలో వ్రాయబడి ఉంది. ఆ మాటలను మనము చదువుతుండగా దేవుడు తన కుమారుని శిలువపై ఎడబాసిన సంఘటన గుర్తుకు వస్తుంది. యేసు శిలువపై నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని పలికారు. మత్తయి 27:46లో దేవుడు తన కుమారుని ఎడబాల్సిన అలాంటి మరొక సంఘటన గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు అని రోమీయులకు రాసిన పత్రిక 8:32లో మనం చూస్తాం. ఆయన అలా చేశాడు కనుక తన కుమారుని కొరకు మనలను ఆయన ఎన్నడూ విడనాడడనే నిశ్చయత మనం కలిగి ఉండగలం. దేవుడు తన కుమారుని ప్రేమించి ఇలా అంటున్నాడు, నీవు ఈ ప్రజల నిమిత్తం మరణించావు, నేనన్నడూ వారిని ఎడబాయను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అనేది దేవుడు మనకిచ్చిన వాగ్దానము. ఇదిగో నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను అని యేసు చివరిగా మత్తయి సువార్తలో పలికారు. ఈ లోకంలో అత్యంత క్షేమకరమైన స్థలం దేవుని చిత్తంలో ఉంది. ఈ లోకంలో అత్యంత భద్రమైన కాపుదల దేవుని నామంలో ఉంది. ఆయన నామమును మీరు గ్రహించినప్పుడు ఆయన స్వభావాన్ని కూడా మీరు గ్రహించగలరు. ఆయన పేరులు, బిరుదులు ఆయన స్వభావాన్ని వెల్లడిస్తాయి. ఆయన ఎవరో, ఏమి చేయగలడో అవి మనకు వివరిస్తాయి. ఉదాహరణకు ఆయన యెహోవా అంటే ఆయన నిబంధనలను ఏర్పరచువాడు అని అర్థము. ఆయన ప్రభువు అంటే ఆయన సర్వాధిపతి అయిన రాజు అని అర్థము. ఆయన యేసు రక్షకుడు. ఆయనకున్న ప్రతి పేరు మనకిచ్చిన ఆశీర్వాదమే. మీరు దేవుని గురించి తెలుసుకుంటున్నారా? కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అని 10వ వచనము తెలియజేస్తూ ఉంది. దేవుని గురించి మీకు ఎంతగా తెలిస్తే అంతగా మీరు ఆయన యందు నమ్మిక ఉంచగలరు. మీరు ఎంతగా ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే అంతగా ఆయన గురించి తెలుసుకోగలరు. ఇదొక గొప్ప ఉత్తేజకరమైన సుసంపన్నమైన అనుభవం. క్రైస్తవ జీవితంలోని గొప్ప అనుభవాలలో ఒకటి దేవునితో వ్యక్తిగత అనుబంధం కలిగి ఆనందించడం. దేవుని విశ్వసించటం అంటే ఆయనను వెదగడమే. నేడు ఆయనను గూర్చి మరి ఎక్కువగా తెలుసుకోవడానికి ఆయనను వెతకండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మీరు నాయన మిమ్మల్ని ఆశ్రయించిన వారిని మీరు విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభా. మీరు నా తండ్రి మా కొరకు మీ సొంత కుమారుని కూడా నాయన మా కొరకు అనుగ్రహించుటకు వెనుక తీయలేదు ప్రభా. మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నాయన ఇదిగో ప్రభా, మమ్మల్ని ఎన్నడూ విడవనని ఎడబాయనని వాగ్దానం చేశారు దేవా. మీకు వందనాలు. ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నానని మీరు వాగ్దానం ఇచ్చారు ప్రభా. మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి గొప్ప నాయన ఆ యొక్క ఆదరణ విషయాలను బట్టి, మీరు మా కొరకు చేసిన యాగాన్ని బట్టి, మీరు మాకు ఇస్తున్న కాపుదలను బట్టి, భద్రతను బట్టి, క్షేమాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ మమ్మల్ని కాపాడమని, కనికరించమని, కరుణించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.